Show Christ through lives. Let's show Christ through our own lives. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. ప్రభు నామములో మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. లైఫ్ ప్రిన్సిపల్స్ సిరీస్ని మనం ప్రారంభించుకున్న దగ్గర నుంచి దీని మీద మళ్ళీ నేను స్టడీ చేయటం జరుగుతుంది. తర్వాత కొంతమంది రెస్పాండ్ అవటం సంతోషం కలిగించింది. సామెతలు ఫ్రెష్ పర్స్పెక్టివ్ చూడాలని ఇష్టపడుతున్నాం అని ఇష్టంగా ప్రార్థన చేస్తూ ఎంకరేజ్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. దాన్ని బట్టి వాళ్ళకి నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మనం లాస్ట్ సెషన్లో మాట్లాడుకున్నట్టుగా సామెతలు ప్రిన్సిపల్స్, జీవిత సూత్రాలు, వాగ్దానాలు కాదు. అవి భావసూచక విషయాలు, ఉపమానాలు, నిగూఢమైన వాక్యాలు, జ్ఞాన వాక్కులు. జ్ఞానం, ఉపదేశం, వివేకం, వివేచన, తెలివితేటలు, బుద్ధి కుశలత, ఇవన్నీ మనం కలిగి ఉండాలని దేవుడు కోరుతున్నాడు. జ్ఞానానికి మూలం దేవుడే కాబట్టి తన బిడ్డలు కూడా జ్ఞానంగా ప్రవర్తించాలని దేవుడు కోరుతున్నాడు. మొన్న మనం అలా ప్రీవియస్ సెషన్లో ఉపోద్ఘాతం మాట్లాడుకున్నాం. ఈ పుస్తకం యొక్క ఉపోద్ఘాతం మాట్లాడుకున్నాము. ప్రాక్టికల్ విజ్డమ్ మనకు అవసరం అని మాట్లాడుకున్నాం. సామెతల గ్రంథాన్ని మనం జ్ఞానం నేర్చుకునే పుస్తకం లాగా భావించకుండా రాశి ఫలం చూసుకునే పుస్తకం లాగా తయారు చేసాం. చాలా విచారకరం అది. అంటే దేవుడు నాకేం ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాడు అది నేను వినకుండా నాకేం కలిసి వచ్చే మాట ఎక్కడ ఉందని వెతుక్కోవటమే సరిపోయింది. ఇది మళ్ళీ నేను గుర్తు చేస్తున్నాను. ఇది ఏ రోజుకి ఆ రోజు, ఈ రోజు నా భవిష్యత్తు, నా జీవితం ఎలా ఉంటుందో చూసుకునే హోరోస్కోప్ కాదు. దేవుడు ఒక ప్రత్యేకమైన అంశాన్ని మనకు నేర్పిస్తున్నాడు. వీ నీడ్ విజ్డమ్ అనే ట్రూత్ మన హృదయాల మీద గట్టిగా మనం రాసుకోవాలి. జ్ఞానం నాకు కావాలి, జ్ఞానం నాకు అవసరం, జ్ఞానాన్ని కోరుకుంటూ జ్ఞానం ఇమ్మని దేవుడిని ప్రార్థించమని 31 అధ్యాయాలు పదే చెప్తున్నాయి. సో మొదటి అధ్యాయం 6వ వచనం లేకపోతే 5-6 వచనాలు ఇంట్రడక్షన్ లో భాగంగా చెప్తున్న మాటలు. మీరు జ్ఞానం వృద్ధి చేసుకోండి, జ్ఞానం సంపాదించుకోండి, జ్ఞానాన్ని గ్రహించండి. 5-6 వచనాల్లో ఉన్న 3 క్రియాపదాలు మీకు నేను చూపించాను. 3 వర్బ్స్: వృద్ధి చేసుకోండి, సంపాదించుకోండి, గ్రహించండి. జ్ఞానాన్ని ఎంత తెలుసుకోగలిగితే అంత తెలుసుకోవాలి, అవసరం. ఆత్మీయ జీవితానికి జ్ఞానం అవసరం లేదనుకునే ఒక మూఢనమ్మకంలో మనం ఉన్నాము. చాలా సంఘాలు స్పిరిచువాలిటీ అంటే జ్ఞానంతో పని లేదనుకునే ఒక నారో మైండెడ్నెస్కి వెళ్ళిపోయారు. బట్ విజ్డమ్ అంటే ఏంటో ప్రారంభ వచనాలు చెప్తున్నాడు. మనం మొదటి వచనం నుంచి చూస్తే మనం జ్ఞానము, ఉపదేశము, వివేకము, నీతి, న్యాయ, యథార్థతను అనుసరించి చేయటానికి అవసరమైన బుద్ధి కుశలత, వివేచన, తెలివి, పాండిత్యము, జ్ఞానము, వివేకము, నీతి సూత్రాలు, ఎన్ని పదాలు ఉన్నాయి చూడండి. We need wisdom, we need knowledge, insight, instruction, prudence, టైమ్లీ నాలెడ్జ్, సమయస్ఫూర్తి, సందర్భాన్ని తగ్గట్టుగా మాట్లాడటం, సందర్భాన్ని తగ్గట్టుగా నిర్ణయాలు తీసుకోవటం, వివేకం కలిగి ఉండమని బైబిల్ చెప్తుంది. నీ పూర్ణ హృదయంతో యెహోవాను సేవించండి అన్నప్పుడు నీ పూర్ణ మనసుతో, పూర్ణ వివేకముతో అని కూడా లేఖనాల్లో మనం చూస్తాం. యాంటై ఇంటలెక్ట్, యాంటై విజ్డమ్ మన సంఘాల్లోకి వచ్చేసింది. ఓషో అనే ఒక కల్టిక్ స్వామీజీ, రజనీష్ అంటాం, ఆచార్య రజనీష్, ఇండియా నుంచి స్టార్ట్ అయ్యి అమెరికా మొత్తాన్ని తన కంట్రోల్ తీసుకున్నంత ఇన్ఫ్లుయెన్స్ తెచ్చుకున్నాడు. తన ఛాంబర్లోకి లేదా తన హాల్లోకి, తను బోధించే హాల్లోకి వచ్చే ముందు
ఆ గేట్ కాడ ఒక నోటీస్ అంటించి ఉంటుందట. చాలాసార్లు మనం పెడతాం కదా, లీవ్ యువర్ చెప్పల్స్ అవుట్ సైడ్ అని. అటువంటిది ఆయన గేట్ దగ్గర అంటించాడట డోర్కి, లీవ్ యువర్ చెప్పల్స్ అండ్ బ్రెయిన్స్ అవుట్ సైడ్ అని. మీరు మీ చెప్పుల్ని బయట వదలటం మాత్రమే కాదు, మీ మనస్సుల్ని, మీ మెదడును కూడా బయట వదిలేసారండి. ఎందుకంటే లోపలికి వచ్చాక మీరు నన్నేం అడగద్దు, నేను చెప్పేది మీరు తీసుకోండి అంతే. నన్ను క్వశ్చన్ చేయొద్దు, ఆలోచించొద్దు, లాజికల్గా మాట్లాడొద్దు. నేను ఏది చెప్తే అది మీరు తీసుకోవాలంతే. మరి ఇలా అయితే ఇలా ఎలా గురువు గారని ప్రశ్న వేయొద్దు అంటే స్పిరిచువాలిటీకి బ్రెయిన్ అవసరం లేదని చెప్తున్నాడు అనమాట. బైబిల్ అలా చెప్పట్లేదు. నా కుమారుడా, నీకు వివేకం కావాలి, నువ్వు ఆలోచించాలి, నువ్వు నిర్ణయాలు తీసుకోవాలి, బుద్ధి కుశలత నీకు చాలా అవసరం, ఏ పని ఎలా చేయాలో నీకు తెలిసి ఉండాలి, బ్రతకటానికి అవసరమైన స్కిల్స్ నీకు కావాలి. దేవుని నమ్ముకుంటే ఏ జ్ఞానం నాకు వద్దు అని అనకూడదు, అది ప్రాక్టికల్ విజ్డమ్ కాదు. సామెతలను రిపీటెడ్గా చెప్తున్న మాట ఏంటంటే, వీ నీడ్ విజ్డమ్. జ్ఞానం లేకుండా మనం బ్రతకలేము. ప్రతిరోజు జీవించడానికి అవసరమైన జ్ఞానం మనం దేవుని అడగాలి. ఈ జ్ఞానం దేవుని దగ్గరే మనకు దొరుకుతుందని 7వ వచనంలో మనకు కనపడుతుంది. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట తెలివికి మూలము. సో ఉపోద్ఘాతం అవ్వగానే హిట్టింగ్ స్టేట్మెంట్తో స్టార్ట్ చేస్తున్నాడు. ఈ జ్ఞానం, ఈ తెలివి నీకు ఎక్కడి నుంచి వస్తుంది అంటే యెహోవా దగ్గర నుంచి వస్తుంది. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటమే తెలివికి మూలము. గాడ్ ఈస్ ద సోర్స్ ఆఫ్ నాలెడ్జ్, గాడ్ ఈస్ ద సోర్స్ ఆఫ్ విజ్డమ్. ఒక మాట చెప్పి నేను ముందుకెళ్తాను. బయట మనం చూస్తున్నాము, దేవుడు లేకుండా జ్ఞానం సంపాదించుకునే మనుషులు. మనం ఎలా తయారవుతున్నామంటే దేవుడిని కలిగి ఉండామని చెప్పుకుంటూ జ్ఞానం లేకుండా ప్రవర్తించడం. 2 ఎక్స్ట్రీమ్స్ అనమాట. దే హ్యావ్ విజ్డమ్ బట్ దే డోంట్ హ్యావ్ గాడ్, అండ్ వీ హ్యావ్ గాడ్ బట్ వీ డోంట్ హ్యావ్ ఎనీథింగ్. ఇంబ్యాలెన్స్ అనమాట, 2 ఎక్స్ట్రీమ్స్ అనమాట. సామెతల గ్రంథకర్త ఏమంటున్నాడంటే, యెహోవా యందు భయభక్తులు నీకుంటే నీకు జ్ఞానం వస్తుంది, తెలివి వస్తుంది. గాడ్ ఈజ్ ద సోర్స్ ఆఫ్ విజ్డమ్. ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోవాల్సిన ఒక ట్రూత్ ఏంటంటే, దేవుడు జ్ఞానానికి మూలం అని మనకు అర్థమైనప్పుడు ఆ దేవుడు యందు భయభక్తులు కలిగి ఉండటం కూడా జ్ఞానంలో ఒక భాగమే. భయభక్తులు కలిగి ఉండటం అనేది మూఢనమ్మకమో, అజ్ఞానమో, ఒక మతాచారమో కాదు. దేవుడే దీనికి మూలం అన్నప్పుడు ఆ దేవుని ఆశ్రయించటంలో జ్ఞానం ఉంది. పలానా ఆయన మ్యాథ్స్ బాగా చెప్తాడు అన్నప్పుడు ఆయన దగ్గర ట్యూషన్ చెప్పించుకోవటానికి తల్లిదండ్రులు ఎంత ఫీజు అయినా కట్టి ఎంత దూరమైనా పంపిస్తున్నారు. మరి దేవుని దగ్గర జ్ఞానం దొరుకుతుంది అన్నప్పుడు మనం ఏం చేయాలి? ఆ దేవుడి దగ్గర దాన్ని పొందుకోవాలని అనుకోవాలి కదా. ఒక ఆయన ఇలా అన్నాడు, దేవుని జ్ఞానానికి తల వంచటం కూడా జ్ఞానమే. ఎంత బాగుందో చూడండి అన్నమాట. దేవుని జ్ఞానానికి తల వంచడం కూడా జ్ఞానమే. దేవుడి ముందు మనం అల్పులం, దేవుని జ్ఞానంతో పోల్చుకుంటే మనకేమీ లేదు. దేవుడు సర్వజ్ఞాని, ఆల్ నోయింగ్ గాడ్. దేవుని కంటే జ్ఞానం కలిగిన వ్యక్తి ఈ విశ్వంలో ఇంకెక్కడా లేడు. ఆ దేవుడికి నేను భయపడటంలో జ్ఞానం ఉంది. సో ఏం మాట్లాడుకుంటున్నాం మనం అంటే, జ్ఞానానికి మూలం దేవుడే అని నాకు అర్థమైనప్పుడు ఆ దేవుడికి నేను లోబడాలి, ఆ దేవుడి దగ్గర నేర్చుకోవాలి. ఆ దేవుడికి లోబడకుండా జ్ఞానం నాకు రాదు, వచ్చినా కూడా అది ప్రమాదకరం. సో జ్ఞానాన్ని దేవుని దగ్గర తెలుసుకోవాలి, దేవుడి దగ్గర పొందుకోవాలి అని అనుకోవటమే చాలా జ్ఞానయుక్తమైన ఒక అండర్స్టాండింగ్. గాడ్ ఈజ్ ద సోర్స్ ఆఫ్ విజ్డమ్ అన్న సంగతి నీకు అర్థమైనప్పుడు నువ్వు దేవునికి లోబడటం స్టార్ట్ చేస్తావు. ఇఫ్ యు రియల్లీ బిలీవ్ ఇట్. నువ్వే కదా ప్రభువా జ్ఞానానికి మూలం,
మరి నీ దగ్గరికి రాకుండా నేను ఎవరి దగ్గరికి వెళ్తాను అని నువ్వు అనలేకపోతే సంథింగ్ ఈజ్ రాంగ్. ఇంకొక ఆయన ఇలా అన్నాడు, జ్ఞానం దేవుని దగ్గర నేర్చుకోకుండా నాకు నేనే నేర్చేసుకోవాలని అనుకోవటం మూర్ఖత్వం. ఇఫ్ గాడ్ ఈస్ ద సోర్స్ ఆఫ్ విజ్డమ్, ఐ షుడ్ ఒబే హిమ్. అందులో విజ్డమ్ ఉంది. నేను ఈ మాటలు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, ఎందుకంటే మీకు అవి నాటుకోవాలని నా ఆశ. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం మతాచారం కాదు. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం మన జీవితంలో మనం చేయగలిగిన అత్యంత జ్ఞానయుక్తమైన పనుల్లో మొట్టమొదటిది. ఇంత చదువుకున్నావు, ప్రార్థన చేసుకోవటం ఏంట్రా అని ఎవడన్నా అంటే నమ్మమాకండి, నమ్మొద్దు. వాళ్ళు మిమ్మల్ని ఎగతాళి చేస్తారు. ఆ కింద వచ్చిన మీరు చూడండి, 7వ వచనం, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట తెలివికి మూలము, మూర్ఖులు జ్ఞానాన్ని ఉపదేశాన్ని తిరస్కరిస్తారు. ఇట్ ఈస్ ద ఫూల్స్ హూ రిజెక్ట్ గాడ్. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటానికి జ్ఞానానికి సంబంధం ఉన్నప్పుడు దేవుని జ్ఞానాన్ని తిరస్కరించటంలో భయభక్తులు లేవని రుజువు చేసుకుంటున్నారు వాళ్ళు. ఇంత చదువుకున్నావు ఇంకా దేవుని నమ్ముతావా అని వాళ్ళు అంటున్నారంటే, వాళ్ళు దేవుని నమ్మట్లేదంటే ఆ దైవికమైన జ్ఞానాన్ని వాళ్ళు తిరస్కరిస్తున్నారు. వాళ్ళు దేవుడు వద్దు అని డెలిబరేట్ గా మాట్లాడుతున్నారు. దేవుడు వైపు నిన్ను వెళ్ళనివ్వకుండా ఆపే ఎవరిని కూడా నువ్వు నమ్మద్దు, ఎందుకంటే వాళ్ళు నిన్ను జ్ఞానం నేర్చుకోనీయకుండా అడ్డుపడుతున్నారు. ఎందుకు అంటే వాళ్ళు జ్ఞానాన్ని తిరస్కరిస్తున్నారు. దే రిజెక్ట్ విజ్డమ్. నిన్ను కూడా విజ్డమ్ రిజెక్ట్ చేయమని నిన్ను చెడగొడతారు. ఇక్కడ చాలా ఇంపార్టెంట్ మాటలు ఉన్నాయి. భయభక్తులు కలిగిన వారు యెహోవా ఆజ్ఞలకు తల ఉంచుతారు. భయభక్తులు లేని వారు యెహోవా ఆజ్ఞల్ని తిరస్కరిస్తారు. ఇంకా సింపుల్ మాటలో చెప్పాలంటే, దోస్ హూ ఒబే గాడ్ ఆర్ వైస్ పీపుల్ అండ్ దోస్ హూ రిజెక్ట్ గాడ్ ఆర్ ద ఫూలిష్ పీపుల్. దేవునికి లోబడటంలో జ్ఞానం ఉంది, దేవుని తిరస్కరించటంలో మూర్ఖత్వం ఉంది. అక్కడ రాయబడిన మాట అదే 7వ వచనంలో, మూర్ఖులు జ్ఞానాన్ని తిరస్కరిస్తారు. ఐ వాంట్ గాడ్స్ విజ్డమ్ అనేవాడు జ్ఞాని. ఐ డోంట్ వాంట్ గాడ్స్ విజ్డమ్ అనేవాడు మూర్ఖుడు. దేవుని దగ్గర నేర్చుకుంటాను అనేవాడు జ్ఞాని. దేవుడి సంగతులు నాకు అవసరం లేదు అని తిరస్కరించేవాడు మూర్ఖుడు. సో 7వ వచనం మనకేం చెప్తుందంటే, మూర్ఖుల్లాగా తిరస్కరించొద్దు. యు డిజైర్ విజ్డమ్. ఆ జ్ఞానాన్ని కోరుకో. ఆ జ్ఞానాన్ని కోరుకుంటూ భయభక్తులు కలిగి ఉండటం అలవాటు చేసుకో అని ఒక స్టేట్మెంట్ లాగా ఇచ్చి, దేవుడే దీనికి మూలం, దేవుడే నా జ్ఞానాన్ని ఇవ్వాలి కాబట్టి దేవుడి దగ్గరే నేను సరెండర్ అయి నేర్చుకోవాలి అనేది జ్ఞానయుక్తమైన పనుల్లో మనం చేయగలిగింది మొదటిది. అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా ఒక ప్రాక్టికల్ సలహా ఇస్తున్నాడు. మేబీ మీలో ఎంతమందికి ఇది ఉపయోగపడుతుందో లేదో నాకు తెలియదు. నా వ్యక్తిగత జీవితంలో నాకు ఉపయోగపడింది. నేను వీటిని బాగా ఆచరించేశానని నేను చెప్పట్లేదు, కానీ వీటి ప్రభావం ఎంతో కొంత నా జీవితంలో ఒక మోస్తరుగా అయినా ఉందని అయితే నేను చెప్పగలను. 8వ వచనం, నా కుమారుడా, నీ తండ్రి ఉపదేశమును నువ్వేం చేయాలి? ఆలకింపు. నీ తల్లి చెప్పు బోధను త్రోసివేయకు. నేను చాలాసార్లు రికగ్నైజ్ చేయలేదు, చాలాసార్లు పట్టించుకోలేదు, సిగ్గుపడుతున్నాను. నేను డిగ్రీ లేదా ఇంటర్మీడియట్ డిగ్రీ చదివే వయసులో ఈ వచనాలు నాకు అర్థమై ఉంటే బాగుండేదని అనిపిస్తుంది. అఫ్ కోర్స్ దేవుడు హెల్ప్ చేసి త్వరగా రికవర్ చేశాడు, కానీ నష్టపోయిన దాఖలాలు కూడా చాలా ఉన్నాయి. ఐ నెవర్ ఇమాజిన్డ్ దిస్ వర్స్ ఇన్ ద వెరీ ఫస్ట్ చాప్టర్. జ్ఞానం మనకు అవసరం అని 6 వచనాలు ఎక్స్ప్లెయిన్ చేసి 7వ వచనం జ్ఞానానికి మూలం యెహోవాయే, తిరస్కరించొద్దు అని చెప్పి
ఇమీడియట్ గా ఏమంటున్నాడంటే నీ తల్లిదండ్రుల మాట విను అంటున్నాడు. ఊహిస్తామా మనం? డోంట్ రిజెక్ట్ యువర్ పేరెంట్స్. నీ తల్లిదండ్రుల మాట విను. యంగ్ పీపుల్ ఈ మాట ఎంత అర్థం చేసుకోవాలి. జ్ఞానానికి మూలం యెహోవాయే. జ్ఞానం యెహోవా దగ్గర నేర్చుకుంటాం, భయభక్తులు కలిగి ఉంటాము. బట్ ప్రాక్టికల్ గా ఆ జ్ఞానాన్ని మనం నేర్చుకుంటంలో దేవుడు మనకిచ్చే మొట్టమొదటి ఇన్స్ట్రక్షన్ ఏంటంటే యు బిగిన్ విత్ యువర్ పేరెంట్స్. యు బిగిన్ విత్ యువర్ పేరెంట్స్. నీ తల్లిదండ్రుల మాట నువ్వు వినాలి. వాళ్ళ మాటను ఆలకించు. వాళ్ళ ఉపదేశాలని, వాళ్ళ ఇన్స్ట్రక్షన్స్ ని త్రోసివేయొద్దు. వాళ్ళు చెప్పింది విను. వాళ్ళు చెప్పింది తిరస్కరించొద్దు. అవి నీ తలకు, నీ కంఠానికి అలంకారాలుగా ఉంటాయి. అవే నీ ఐడెంటిటీ. అవే నీకు అలంకారం. ఒబే యువర్ పేరెంట్స్. పదాజ్ఞల్లో కూడా అదే చెప్పాడు, నీ తల్లిదండ్రులను సన్మానించాలి. ఎఫ్ఎస్సి పత్రికలో కూడా అదే చెప్పాడు, నీ తల్లిదండ్రులను రెస్పెక్ట్ ఇవ్వాలి. తల్లిదండ్రులకు లోబడండి అనే మాట ఐ రియల్లీ వాంట్ టు క్రై మై డియర్ ఫ్రెండ్స్. నేను యువకుడిగా ఉన్నప్పుడు, విశ్వాసిగా ఉన్నప్పటికీ కూడా నేను చాలా నెగ్లెక్ట్ చేశాను. ఐ రియల్లీ రిగ్రెట్ ఫర్ దట్. ఎందుకంటే నా తల్లిదండ్రులకి ఏం తెలియదు అని అనుకునేవాడిని. నేను తెలియగలవాడిని అని అనుకునేవాడిని. మా ఇంట్లో మా తల్లిదండ్రులు ఇద్దరికంటే నేను ముందు ప్రభువుని అంగీకరించాను కాబట్టి వాళ్ళిద్దరికంటే నేను చాలా స్పిరిచువల్ గా స్థాయిలో ఉన్నానని మూర్ఖంగా అనుకునేవాడిని. ఇట్స్ అ ఫూలిష్నెస్. అప్పటికే నేను బోధ చేయటం ప్రారంభించాను కాబట్టి వీళ్ళకంటే నేను తెలియగలవాడిని అనుకునేవాడిని. వాళ్ళు ఏం చెప్పినా కూడా వాళ్ళకి తెలియదు, వాళ్ళకి అంత అవేర్నెస్ లేదు, వాళ్ళు వెనకబడిపోయారు, వాళ్ళు అప్డేటెడ్ కాదు. అండ్ దేర్ ఆర్ సమ్ అకేషన్స్ వెన్ ఐ రియల్ ఎక్స్ప్రెస్ దట్ మీకు తెలియదులేమ్మా, మీరు ఆగండి, నేను చూస్తున్నాను కదా అని కూడా అనే రోజులు ఉన్నాయి. ఐ స్పోక్ దోస్ వర్డ్స్. కొన్ని సందర్భాలు మా ఫాదర్ నన్ను ఆగవయ్యా బాబు, నీకు తెలియదు, అంత అడవాడు పడుతున్నావు, కంగారు పడుతున్నావు, నీకెందుకు, కూర్చో, నేను చూస్తా కదా అన్న రోజులు కూడా ఉన్నాయి. అహంకారం, మూర్ఖత్వం, నా తల్లిదండ్రుల కంటే నాకే తెలుసు అనే ఒక పిచ్చితనం. వాళ్ళు కూడా నాలాగే అదే వయసులో దాటుకొని ఇప్పుడు 56 ఏళ్ల వయసుకు వచ్చారని నాకు ఎందుకు అర్థం కాదు. అంటే వాళ్ళు పుట్టగానే 50 ఏళ్ల వయసులో ఉన్నారు, నేను మాత్రం 25 years లో చాలా తెలివిగా డైనమిక్ గా ఉన్నానా? వాళ్ళు కూడా ఈ టీనేజ్ దాటుకుని వెళ్ళినోళ్లే కదా. ఆనెస్ట్ గా చెప్పండి మై డియర్ ఫ్రెండ్స్, మనం చదువుకున్నంత మన తల్లిదండ్రులు చదువుకోకపోవచ్చు, మనకున్న అవేర్నెస్ వాళ్ళకు ఉండకపోవచ్చు, మనకున్న కమ్యూనికేషన్ స్కిల్స్ వాళ్ళకి లేకపోవచ్చు, మనకున్న నాలెడ్జ్ వాళ్ళకి లేకపోవచ్చు. బట్ ఒబే దేర్ వర్డ్స్. వాళ్ళేమి పాడు పనులు చేయమని చెప్పరు కదా, తప్పుడు పనులు చేయమని చెప్పరు కదా. ఏదో మేలు కోరో, క్షేమం కోరో, ఎందుకైనా మంచిది, రిస్క్ ఎందుకనో, జాగ్రత్త పడితే మంచిది, అలర్ట్ గా ఉండాలి, కొంచెం ముందుగానే జాగ్రత్త పడదామని వాళ్ళు ఏమైనా కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తే తీసుకోవడం తప్పేంటి? నానా పద అదేదో అప్లికేషన్ పెట్టేవారా అంటే, ఇగో బోల్డ్ అంత టైం ఉంది, ఓ కంగారు పడతావు ఎందుకు అనేవాడిని. ఎర్లీగా పెడితే తప్పేంటి? అంటే లాస్ట్ డేట్కే పెట్టాలా? సో there are many incidents in my life when I really despised the instruction of my parents. నేను వాళ్ళని గౌరవించలేదు, వాళ్ళ మాటలు నేను అంత విలువైన మంచి మాటలుగా తీసుకోలేదు. నేనే తెలియగలవాడిని అని మూర్ఖంగా ప్రవర్తించాను. సామెతలు షాకింగ్ అన్నమాట. మన బుర్రల్ని, మన బాక్సుల్ని బద్దలు కొట్టేసి మన షెల్స్ బ్రేక్ చేసే స్టేట్మెంట్. యూ బిగిన్ అట్ యువర్ హోమ్, యూ లిసన్ టు యువర్ పేరెంట్స్. నాకు లేట్గా అర్థమైంది, తర్వాత నేను ప్రాక్టీస్ చేయటం స్టార్ట్ చేశాను. దేవుని మహిమార్థమే చెప్తున్నాను, నా తల్లిదండ్రులు చనిపోయే వరకు
ఐ నెవర్ సెడ్ ఎనీథింగ్ అగైన్స్ట్ దెమ్. ఇలా చేద్దామా అంటే చేద్దాం. ఒకవేళ నో అనాల్సి వస్తే తర్వాత ఎప్పుడు నిదానంగా, డాడీ నువ్వు చేయమన్నావు కానీ అలా కాకుండా ఇలా చేస్తే బాగుంటుందేమో అని తర్వాత సర్ది చెప్పుకుందాం. బట్ ఫస్ట్ ఐ షుడ్ ఒబే. ఒక టైంలో నాకు భయం వేసింది. ఏమైనా భయం వేసిందంటే, నా కూతురు నన్ను చూసి ఏం నేర్చుకుంటుంది అని భయం వేసింది నాకు. ఈయన వాళ్ళ తల్లిదండ్రులు ఎలా చూస్తాడు అనేది నా బిడ్డలు నా ఇంకా చూసినప్పుడు ఏం నేర్చుకుంటారు? ఇఫ్ ఐ ఒబే మై పేరెంట్స్, then it's a model, it's a testimony. And there are some instances when I used to say, లేదు నాన్న పెద్దలు చెప్పారు మనం వినాలి. వాళ్ళు అలాగే అంటారండి, వాళ్ళు అలా అన్నా కూడా మనం వినాలి, బికాస్ దే ఆర్ మై పేరెంట్స్. గ్రూప్లో లైవ్లో ఉన్న వాళ్ళు మీ పర్సనల్ సంగతి నాకు తెలియదు మై డియర్ ఫ్రెండ్స్, బట్ ఐ రియల్లీ వాంట్ టు ఎగ్జార్ట్ దిస్ థింగ్. మీ తల్లిదండ్రులు మీకంటే చదువు రాని వాళ్ళు అయి ఉండొచ్చు, మీకంటే అమాయకులు అయి ఉండొచ్చు, మీకంటే తెలివి తక్కువ వాళ్ళు అయి ఉండొచ్చు. నిజంగానే వాళ్ళు కొన్ని విషయాలు మిస్టేక్స్ చేసే మనస్తత్వం వాళ్ళకి ఉండి ఉండొచ్చు. బట్ గౌరవించడానికి ఏమైంది? వాళ్ళ మాటని స్వీకరించడానికి ఏమైంది? వినటానికి ఏమైంది? ఆలకించడానికి ఏమైంది? ఒక చెవి ఇచ్చి అలాగే ఆలోచిద్దాం, చేద్దాం డాడీ అలాగే అని అంటాకి ఏమైంది? తల ఊపటానికి ఏమైంది? ఇగో, అహంకారం, గర్వం మనకి లేదని మనం అనుకుంటామా? అది మన ఇంట్లో, మన కుటుంబ సభ్యుల దగ్గర, మరి ముఖ్యంగా మన తల్లిదండ్రుల దగ్గర బయటపడుతుందని నేను తెలుసుకున్నాను మై డియర్ ఫ్రెండ్స్. I really regret. వాళ్ళు వెళ్ళిపోయాక వాళ్ళని గౌరవించాలని మీరు అనుకుంటే ఉపయోగం లేదు. You honor them. Let us respect our parents. నేను కాలేజీలో లెక్చర్గా చేస్తున్న రోజుల్లో అప్పుడన్నా జాబ్లో కుదిరేది కాదు, ఎప్పుడన్నా వీలు చూసుకొని మా పేరెంట్స్ దగ్గరికి వెళ్ళేవాడిని. ఆయనకు ఒక ఇది, కొడుకు అంటే ఒక ఇది ఆయనకి ఏముండదు అక్కడ. నాకు అప్పటికే నేను పెళ్ళి అయిపోయింది, నా పిల్లలు పుట్టారు, నేను ఐఎమ్ లెక్చరర్, ఐఎమ్ ఏ ప్రీచర్. ఆ వయసులో కూడా నేను రోడ్డు మీద నడుస్తూ ఉంటే ఆయన నా చేయి పట్టుకొని నడిపించేవాడు. చేయి పట్టుకొని ఆటోకి చేయట్టు పెట్టి, అరే త్వరగా రారా ఆటో వస్తుంది అంటే ఒక చిన్నపిల్లడు నడిపించుకుంటూ వెళ్ళేవాడు. ఒక టైంలో చెయ్యొద్దులు అని అనేవాడిని. నాకు తెలుసులేవా రోడ్డు మీద నడవటం ఎలాగో, నువ్వు నాకు చెప్తావేంటి, నాకు తెలుసు నేను నడుస్తా అనేవాడిని. ఒక వయసు వచ్చాక నేను చెప్పడం మానేశాను. మా ఫాదర్ చేయబట్టుకుని నడిపిస్తూ ఉంటే కామ్గా వెనకాల వెళ్ళటం నేర్చుకున్నాను. బికాస్ ఇట్స్ ఎ ప్రివిలేజ్ మై డియర్ ఫ్రెండ్స్. ఎవరు నడిపిస్తారు? ఇప్పుడు ఎవరు లేరు నడిపించడానికి. Sometimes we walk all alone on the road. Wish my parents were alive అని అనుకున్న రోజులు ఉండవా ప్రతి మనిషికి? ఉన్నప్పుడు చూడటం రాకుండా వెళ్ళిపోయాక ఏం మాట్లాడతాం? మనకు మనం చెప్పుకోవాలి, వాళ్ళు బ్రతుకున్నంత కాలం వాళ్ళని గౌరవంగా చూసి పంపించాలి. I made it a practice. I never spoke anything before my father. ఏదైనా ఇబ్బంది అయితే పక్కకి వెళ్ళి మా అమ్మకి హింట్ ఇచ్చేవాడు, అమ్మా ఇది కుదరదమ్మా అని.
ఆయన ముందు నో చెప్పడం నేను చెప్పకూడదని డిసైడ్ అయ్యాను. నా తల్లి ఏదైనా అడిగితే చేయాలని డిసైడ్ అయ్యాను. దట్స్ ద ఓన్లీ వే టు ఎక్స్ప్రెస్ మై రిగార్డ్, మై రెస్పెక్ట్ ఫర్ దెమ్. నా కుమారుడా, హోరెత్తిపోయేలా వినపట్టలేదా వచనాలు? నా కుమారుడా, నీ తండ్రి మాట ఆలకించు, నీ తల్లి మాటను త్రోసివేయొద్దు. అవి నీకు అలంకారం బాబు, అవి నీకు కంఠంలో ఒక నెక్లెస్ లాగా ఉంటాయి, నీ తలకు కిరీటం లాగా ఉంటుంది. వెన్ ఎవర్ పీపుల్ లుక్ ఎట్ యూ, ఈ కిరీటం ఎక్కడిది, ఈ కంఠంలో ఈ హారం, ఈ నెక్లెస్ ఎక్కడిది, కొత్తది కొన్నావా, భలేగుంది అని ఒక వాళ్ళ కళ్ళు దీని మీద పడేలాగా ఒక అట్రాక్టివ్ ఐడెంటిటీ అన్నమాట. ఫలానా అతను నీకు తెలుసా అంటే, ఎవరతను? అతను అదే వాళ్ళ పేరెంట్స్ని బాగా చూసుకుంటాడు, అతనేనా? దట్స్ ఐడెంటిటీ. తల్లిదండ్రులని మాట వినటం ఐడెంటిటీ మై డియర్ ఫ్రెండ్స్. తల్లిదండ్రుల్ని కొట్టేవాళ్ళు ఉన్నారు, తల్లిదండ్రుల్ని చంపిన వాళ్ళు ఉన్నారు, తల్లిదండ్రులు రోడ్డు మీదకి నెట్టేసిన వాళ్ళు ఉన్నారు, తల్లిదండ్రుల ఆస్తులు కాజేసి రోడ్డు మీద తోసేసి తలుపులు వేసుకున్న వాళ్ళు ఉన్నారు, తల్లిదండ్రులను హాస్పిటల్లో వదిలేసి ట్రీట్మెంట్ చేయించకుండా ఎవరు దించారో కూడా చెప్పకుండా వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు, ఆర్ఫనైజెస్ పంపించిన వాళ్ళు ఉన్నారు. తల్లిదండ్రులు బాగా చూసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. మీరు చెప్పండి, ఎవరు జ్ఞానం కలిగిన వాళ్ళు? తల్లిదండ్రుల్ని బూతులు తిట్టేవాడు జ్ఞానవంతుడా? తల్లిదండ్రుల ఆస్తిని కబ్జా చేసి వాళ్ళకి అన్నం లేకుండా చేసిన వాడు జ్ఞానవంతుడా? నాకు ఏమైనా సరే తల్లిదండ్రులకు మాత్రం నేను అడ్డుపడే తల్లిదండ్రులు చూసుకోవాలనుకునేవాడు జ్ఞానవంతుడా? దట్స్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్. జ్ఞానానికి తల్లిదండ్రులు చూసుకోవటానికి ఏంటి సంబంధం అనొద్దు మై డియర్ ఫ్రెండ్స్. దట్స్ ద ఫస్ట్ స్టెప్ ఇన్ విజ్డమ్. ఇఫ్ యూ రియల్లీ వాంట్ టు గ్రో ఇన్ విజ్డమ్, యు ఒబే యువర్ పేరెంట్స్. దీని గురించి నేను చాలా చెప్పగలను, బట్ అవన్నీ మళ్ళీ నాకే గుచ్చుకుంటాయి, కాబట్టి నేను దాన్ని ముందుకు తీసుకెళ్తున్నాను. ఒబేయింగ్ యువర్ పేరెంట్స్ ఈజ్ యువర్ ఆర్నమెంట్, ఈజ్ యువర్ ఐడెంటిటీ. ఏమో జీవితంలో ఎప్పుడన్నా ఒకరోజు మా అమ్మాయి ఎవరితో అన్న ఒక మాట, మా నాన్న మా గ్రాండ్ పేరెంట్స్ని బాగానే చూసుకున్నాడండి అని ఒక మాట అనగలిగితే నేను పాస్ అయినట్టు. లేదంటే వీఆర్ ఫెయిల్డ్, వీఆర్ ఫూలిష్ పీపుల్, వీఆర్ వికెడ్ పీపుల్. మూర్ఖులు, బుద్ధిహీనులు, భక్తిహీనులు అంటే ఏవేవో దుర్మార్గ పనులు చేయాల్సిన అవసరం లేదండి. వెన్ యూ డోంట్ ఒబే యువర్ పేరెంట్స్, వాట్ కైండ్ ఆఫ్ పర్సన్ ఆర్ యూ? చెప్పండి. వెన్ యూ డోంట్ ఒబే యువర్ పేరెంట్స్, వెన్ యూ డోంట్ రెస్పెక్ట్ యువర్ పేరెంట్స్, వెన్ యూ డోంట్ ఆనర్ ద వర్డ్స్ ఆఫ్ యువర్ పేరెంట్స్, వాట్ సార్ట్ ఆఫ్ పర్సన్ ఆర్ యూ? తల్లిదండ్రుల మాటకి భయపడిన వాడు, తల్లిదండ్రుల మాటని గౌరవించిన వాడు ఇంకే ఏ కేటగిరీలోకి వస్తాడు వాడు? సెకండ్ పాయింట్ అంటున్నాడు, నా కుమారుడా, 10వ వచనం, నా కుమారుడా, పాపులు నిన్ను ప్రేరేపింపగా ఒప్పకుము. ఇది కూడా నేను లేటుగానే తెలుసుకున్నాను. ఒకటి, తల్లిదండ్రులు బాగా చూసుకోవాలి, లేకపోతే తల్లిదండ్రుల మాట వినండి, వాళ్ళు మంచి చెప్తారు, నీకు నచ్చదంతే. 2, నిన్ను పాడు చేసేది ఇంకొకళ్ళు ఉన్నారు, యువర్ ఫ్రెండ్స్. విచిత్రం ఏంటో తెలుసా? యంగ్ పీపుల్ ఎవరిని నా మాటలు వింటే ఎంత బాగుండు అనిపిస్తుంది. తల్లిదండ్రుల మాట వీరు వినరు, వాళ్ళ ఫ్రెండ్స్ మాటలు వీళ్ళు వింటారు. సామెతల గ్రంథం ఏం చెప్తుందంటే, ఈ 2 మిమ్మల్ని పాడు చేస్తాయి. ఉల్టా తీసుకోండి బాబు, మీ స్నేహితులు కూసే పక్కన పెట్టండి, మీ తల్లిదండ్రుల మాట వినండి. దట్స్ ద విజ్డమ్. ఇక్కడ కొంతమంది ఉన్నారట ఫ్రెండ్స్, వాళ్ళంట ప్రేరేపిస్తారట. అవన్నీ నేను చదవను, బట్ అక్కడక్కడ కొన్ని బిట్స్ నేను చూపిస్తున్నాను. 10వ వచనం ప్రేరేపిస్తారు. 11వ వచనం రా మనం కూడా కలిసి కొన్ని పనులు చేద్దామంటారు. తర్వాత 13వ వచనం షేర్ చేసుకుందామని చెప్తారట.
14 వచ్చిన మనందరం ఒకటే, కలిసి పనులు చేద్దామంటారట. 15 వచ్చిన అంటున్నాడు, నా కుమారుడా నీవు వారి మార్గమున పోకుము, వారి త్రోవల యందు నడవకుండా నీ పాదము వెనుకకు తీసుకొనుము. వాట్ ఎ గ్రేట్ ఇన్స్ట్రక్షన్, వాట్ ఎ గ్రేట్ అడ్వైస్. నా కుమారుడా నీ స్నేహితులు చెప్పిన అన్ని మాటలు వినొద్దు, వాళ్ళు నేను చెడగొడతారు. నీ పాదం వెనక్కి తీసుకో. ఎంత గొప్ప స్టేట్మెంట్ చూడండి, వాట్ ఎ ప్రొఫౌండ్ స్టేట్మెంట్. యు స్టెప్ బ్యాక్ మై డియర్ సన్. నీ అడుగు వెనక్కి తీసుకో నాన్న, బాగుంటది, లైఫ్ బాగుంటది. మీరు చెప్పండి, స్నేహితుల మాటలు విని కెరియర్ పాడు చేసుకునే వాళ్ళు ఎంతమంది లేరు, జీవితాలు పాడు చేసుకునే వాళ్ళు ఎంతమంది లేరు, లైఫ్ అంతా పాడు చేసుకునే వాళ్ళు ఎంతమంది లేరు. మనందరి జీవితాలు వెనక్కి తిరిగి చూసుకుంటే మనం కొద్దో గొప్ప పనికి మాలిన పనులు చేయటానికి కారణమే మన ఫ్రెండ్స్. అయితే మన వాళ్ళని చెడగొట్టాం, లేదా వాళ్ళు మనం చెడగొట్టారు. దానికంటే ముందు రీజన్ మన తల్లిదండ్రుల మాట మనం వినలేదు. దిస్ ద వే ఆఫ్ ద వరల్డ్. తల్లిదండ్రులను తృణీకరించి స్నేహితుల మాటలు వినటం, దట్స్ ద వే ఆఫ్ ద వరల్డ్. జ్ఞాని ఏమంటున్నాడు తెలుసా? వద్దు బాబు, తిరగేయండి, తల్లిదండ్రుల మాట వినండి, స్నేహితుల వైపు ఒక అడుగు వెనక్కి తీసుకోండి. వాళ్ళు నిన్ను ప్రేరేపిస్తారు, అరే వెళ్దాం రారా, అక్కడికి వెళ్దాం రారా, ఇచ్చేద్దాం రారా, బాగుంటుంది రారా. నో, ఇఫ్ యు రియల్లీ టేక్ ఎ స్టెప్ బ్యాక్. ఎందుకన్నారో తెలియదు, దేవుడు ఇలా అంటున్నాడు, అమ్మా నాన్న మాట వినమంటున్నాడు, నాకు అమ్మా నాన్న చేసేవి నచ్చట్లేదు, బట్ దేవుడు అన్నాడు గట, ఐ ఒబే దెమ్. నా ఫ్రెండ్స్ చేసేవి చాలా బాగుంటున్నాయి, చాలా ఎంటర్టైనింగ్ ఉంటున్నాయి, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటున్నాయి, చాలా జోవియల్ గా జాయ్ఫుల్ గా ఉంటున్నాయి, బట్ ఎందుకో దేవుడు వద్దన్నాడు, ఒక స్టెప్ ని వెనక్కి తీసుకుంటాను. దట్స్ ద విజ్డమ్. అది నాకు అర్థం కావసరం లేదు మై డియర్ ఫ్రెండ్స్. దేవుడు జ్ఞానంతో, అనంత జ్ఞానంతో దేవుడు ఒక మాట చెప్పాడు, అది ఎందుకో నాకు తెలియదు, బట్ హీ ఈస్ ద సోర్స్ ఆఫ్ ద విజ్డమ్. ఆయన చెప్పినప్పుడు నేను చేస్తానని నువ్వు తలంచితే దట్స్ ద విజ్డమ్. ఎరా రావా, రాను, ఎందుకంటే వద్దన్నారు. వాళ్ళు అలాగంటారు, రారా, లేదురా బాబు నేను రాను. విజ్డమ్. మా అమ్మోళ్ళు వద్దంటున్నారు, నేను రాను అన్న వాళ్ళందరూ బాగానే ఉన్నారండి. వాళ్ళు అలాగే అంటారు రారా అంటే, అంతేనంటావా, సర్లే అని వెళ్ళిపోయిన వాళ్ళందరూ చెడిపోయారు. ఎంత క్లియర్గా, ఎంత స్పష్టంగా, ఎంత స్ట్రైట్ గా చెప్తున్నాడు చూడండి. నిజంగా యెహోవా భయభక్తులు కలిగి ఉండాలి మీరు అనుకుంటున్నారా? నిజంగా జ్ఞానం కలిగి ఉండాలి మీరు అనుకుంటున్నారా? యు స్టార్ట్ విత్ దిస్ 2 థింగ్స్. 1, యువర్ పేరెంట్స్. 2, నీ ఫ్రెండ్స్ ఎవరు? నీ ఫ్రెండ్స్ చెప్పినవి అన్ని వినొద్దు. అవసరం అనుకుంటే నీ పాదం వెనక్కి తీసుకో, అది నీ క్షేమం. నీ తల్లిదండ్రుల మాట నీకు నచ్చపోవచ్చు, బట్ ఒబే దెమ్. మన లైఫ్స్ అన్ని దీనికి రివర్స్ లో సాక్ష్యాలుగా మిగిలిపోయినాయి, విచారకరంగా. ఐ రియల్లీ రిగ్రెట్. నేను ఇంకొంచెం నా తల్లిదండ్రుల మాట వినింటే బాగుండేది, నేను ఇంకొంచెం నా అడుగులు వెనక్కి తీసుకుని బాగుండేది, ఇంకొన్ని డార్క్ పేజెస్ లైఫ్ లో లేకుండా ఉంటే బాగుండేది, సాక్ష్యం ఇంకొంచెం నీట్ గా ఉంటే బాగుండేది. బట్ టూ లేట్ మై డియర్ ఫ్రెండ్స్. ఐఎమ్ స్పీకింగ్ దీస్ వర్డ్స్ at the age of 50+. But I really regret, had I learned them at my teenage. ఎంత బాగుండేది లైఫ్, ఎంత బాగుండేది. ఒక వచనం చదివి నేను క్లోజ్ చేస్తాను. వచనం, నా కుమారుడా నీవు వారి మార్గమున పోకుము, వారి త్రోవల యందు నడవకుండా నీ పాదము వెనకకు తీసుకో. నేనేదో నా పర్సనల్ లైఫ్ లోంచి నేను బాధపడుతున్న విషయాలు మీతో షేర్ చేసుకున్నాను. ఐఎమ్ నాట్ షూర్ మీకు ఎంతవరకు అది రిలవెంటో నాకు తెలియదు, కానీ బట్ ఐ రియలీ వాంట్ టు
put before you 2 prayer points. Lord, help me to obey my parents. నా తల్లిదండ్రులకి లోబడటం, వాళ్ళ మాట వినటం, వాళ్ళ ఉపదేశాన్ని ఆలకించటం, వాళ్ళు చెప్పింది తృణీకరించకుండా వినటం నా నేర్పించండి. హెల్ప్ మీ ఒబే మై పేరెంట్స్. నేను మా పేరెంట్స్ చనిపోయే వరకు ఆ ప్రార్థన అడపా చేసేవాడిని. ఐ రియలీ వాంట్ ఒబే మై పేరెంట్స్ లార్డ్. మా అమ్మ ఒక్కతే ఉంటుందని మా అమ్మ కోసం మీటింగ్లు మానేసుకొని మా అమ్మ దగ్గర కూర్చుందాం డిసైడ్ అయిన రోజులు అనమాట. లేట్గా తెలుసుకున్నాను, అప్పుడు కూడా పాటించకపోతే ఎట్లా? Lord, help me to obey my parents. That's the first point. And second one, Lord, help me to take my step back when needed. ప్రభా, నేను కొన్ని సందర్భాల్లో నా స్నేహితులు, నా బయట వాళ్ళు, నా వేరే వాళ్ళు, నా బంధువులు, లేకపోతే నా శ్రేయోభిలాషులు, నా ఉద్యోగస్తులు, కొలీగ్స్, హూ ఎవర్ దే ఆర్, ఒకసారి వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ నా మీద ఎక్కువ పనిచేస్తుందా? రాంగ్ స్టెప్స్ వేస్తున్నానా? అవసరమైన సందర్భాల్లో కొంచెం ఆగి, ఇఫ్ నీడెడ్, నా అడుగు వెనక్కి తీసుకునే జ్ఞానం నాకు ఇవ్వు ప్రభా. ఎందుకంటే ఇన్స్ట్రక్షన్స్ ఏముంటాయి, ఎంతకంటే ప్రేయర్స్ ఏముంటాయండి? వెరీ ప్రాక్టికల్, వెరీ రియలిస్టిక్. ఐ జస్ట్ వాంట్ టు పుట్ దీస్ 2 ప్రేయర్ పాయింట్స్ బిఫోర్ యూ, మై డియర్ ఫ్రెండ్స్. ఇది యంగ్ పీపుల్కే కాదు, ఇప్పటికీ నాకు ఈ వచనాల ముందు తల ఎత్తుకునే ధైర్యం లేదు నాకు. ఇప్పటికీ నేను ఎవరి మాట విని ఇన్ఫ్లుయెన్స్ అవుతానన్న ప్రమాదం ఉంది. ఇప్పటికీ నా కంటే పెద్దవాళ్ళని తృణీకరించే ఒక యారగెన్స్ నాకు లేకపోలేదు. 2 ప్రేయర్ పాయింట్స్. లార్డ్ హెల్ప్ మీ టు ఒబే మై పేరెంట్స్, అండ్ లార్డ్ హెల్ప్ మీ టు టేక్ మై స్టెప్ బ్యాక్ whenever needed. That's the first step in learning the wisdom. That's the first principle for life. Life lo మొట్టమొదటి ప్రిన్సిపల్ ఏంటో చెప్పనా? obey your parents. That's the 10 commandments. అది మనం వదిలేస్తే మనకేమి లేదండి, మనకేమి లేదు. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.